రైట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక మరొకసారి మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణిక ప్రభావంతో మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని ముందుగా లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోని కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావంతో మరొకసారి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక మరొకసారి ఎవరైతే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉన్నారో వారందరూ కూడా 4 రోజుల పాటు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇక రేపటి నుంచి మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇప్పుడు సాయంత్రం నుంచి మరి కాసేపట్లో వర్షాలు తీవ్రంగా ఉంటాయని రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో, అలాగే దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాల్లో, అలాగే ఉత్తర కోస్తాలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఇప్పుడైతే మనకు పగటిపూట ఉష్ణోగ్రతలు అయితే భారీగా నమోదవుతూ ఉన్నాయి. అయినా కూడా మనకు సాయంత్రం నుంచి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇప్పుడిప్పుడే మనకు ప్రతిరోజు కూడా సాయంత్రం నుండి కూడా వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. ఇక మరొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని మనకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి.